హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే గుత్తి దొండకాయ కర్రీ చేసుకున్నాను. దీంట్లో నేనైతే ఎటువంటి మసాలా యూజ్ చేయలేదు. ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే దొండకాయలు తీసుకున్నానండి. చూడండి, దొండకాయకి పైన కింద కట్ చేశాను. కట్ చేసి ఆ లోపల అనేది 4 ఘాట్లుగా పెట్టుకున్నాను. 4 ముక్కలుగా కట్ చేశాను. అది కూడా హాఫ్ వరకే, ఒక గుత్తు దొండకాయ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నానండి. బాండీలో ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను కోసి ఉంచుకున్న దొండకాయలను వేసి వేయించుకుంటున్నాను. తొందరగా వేగాలి అంటే మూత పెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెడితే ఇంకా తొందరగా వేగుతాయి. కాకపోతే అడుగు పట్టకుండా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. నేనైతే మూత పెట్టుకోలేదు, అలానే వేగించుకుంటూ ఉన్నాను మొత్తం ప్రతి దొండకాయ. ఈ గుత్తి దొండకాయ కర్రీ చేసుకోవడానికి మనకి ఉల్లిపాయలు టమాటీలు కావాలి కదండి. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు అనేవి కోసి పక్కన పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దొండకాయలు అయితే వేగిపోయాయి చూసారా, అవన్నీ తీసి నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. నేను మరుగుతున్న నూనెలోనే అలా పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలని వేసుకొని బాగా వేయించుకున్నాను. వేయించి తీసి చల్లగా అయిపోయిన తర్వాత నేను పక్కన పెట్టుకొని మిక్సీ కూడా వేసేసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టానన్నాను కదా, ఆ బాండీలో ఉల్లిపాయలన్నీ కూడా వేసుకున్నాను. వేసి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఎక్కువ ఉల్లిపాయలు అయితే మాత్రం సాల్ట్ యాడ్ చేసుకుని మనం వేయించుకుంటే చాలా తొందరగా వేగిపోతాయండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేనైతే బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి అనేవి దంచి వేసుకున్నానండి. దంచి వేయించుకున్నాను. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్న మధ్యలోనే నేను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే కొన్ని రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని యాడ్ చేసుకుని ఇప్పుడు కలుపుకుంటున్నాను. చూడండి, వేగిపోతున్నాయి ఉల్లిపాయలు. ఇందాక చెప్పాను కదండి, పల్లీలు నేను వేయించి మిక్సీ చేసుకున్నానని. ఇగోండి, ఈ విధంగా నేను పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకొని కలుపుకోవాలండి. అడుగు అంటనివ్వకుండా మనం బాగా కలుపుకోవాలి. పల్లీలు అనేవి బాగా వేగాలి. దానికి కూడా లైట్గా పచ్చి వాసన ఉంటుంది. అవి బాగా వేగితే ఈ కర్రీకి ఎటువంటి మసాలా కూడా మనకు అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో. రండి, ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. పల్లీలు కూడా వేగిపోతున్నాయండి. నేను టమాటాలు అనేవి 2 తీసుకున్నాను. అవి మిక్సీ వేసి టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాను. అది కూడా ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందామండి. చూడండి, యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాం. టమాటా ప్యూరీ అనేది మొత్తం అంతా కలిసేలా కలుపుకుందామండి. బాగా టమాటా వేగిపోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది పైకి తేలితే అవి బాగా వేగిపోయినట్టు అర్థం. చూడండి, నాకు ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుతుంది చూసారా. అయితే ఇవి బాగా టమాటా కూడా వేగిపోయింది. సో నేను ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాను. నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. కారం అనేది బాగా కలిసేలాగా నేను కలుపుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలానే వదిలేస్తే కాసేపటికి ఆయిల్ తేలుతుంది. చూడండి, చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది బాగా పైకి వస్తుంది. వేగిపోయిన తర్వాత వేగనివ్వాలి. కాసేపు వేగనిస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. గ్లాస్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. నేను మధ్యలో యాడ్ చేసుకుంటాను. చూడండి, బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి మనం మరగనివ్వాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు. చూడండి, వాటర్ అది బాగా మగ్గుతుంది కదా, మరిగిపోతున్న తర్వాత అయితే ఇప్పుడు మధ్యలో మనం ఇందాక వేయించి ఉంచుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, ఆ దొండకాయలని దీనిలో ఇప్పుడు యాడ్ చేసి చూడండి, యాడ్ చేసుకున్నాను. దొండకాయలన్నీ కూడా దానిలో వేసేసి ఒక్కసారి కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చూడండి, మూత తీసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా మరిగిపోయిందో. కర్రీ కూడా మనకి రెడీ అయిపోయే స్టేజ్లో ఉందండి. ఆయిల్ అనేది పైకి వచ్చింది. అండ్ నేను వేసుకున్న వాటర్ అనేది మొత్తం కూడా ఇంకిపోయింది. చూసారా, అంత దగ్గరగా వాటర్ అనేది అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
See you in another video. Bye bye.